రేపు 8th జూన్ రోజు ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ వీక్ ఎలా ఉండబోతుంది అని చెప్పి మనం ఒక అంచనా అయితే షేర్ చేయబోతా ఉన్నాం. అయితే లాస్ట్ ఫ్రైడే 5th జూన్ ఈవినింగ్ రోజు ఒక క్రూషియల్ డేటా అయితే వచ్చింది. యూఎస్ఏ సంబంధించిన జాబ్ రిపోర్టు. చాలా వరకు యూఎస్ఏ ఇంట్రెస్ట్ రేట్లు పెరగడానికి అవకాశం కల్పించేటట్టుగా ఉన్నాయి. ఆ కారణం వల్ల ఫ్రైడే నైట్ కమోడిటీ మార్కెట్, ఐటీ సెక్టర్, క్రిప్టో మార్కెట్లో భారీ స్థాయిలో ఒక క్రాషెస్ లేదా ఫాల్ అయితే మనం చూసాం. సో ఆ ఇంపాక్ట్ రేపు మండే కూడా ఇండియన్ మార్కెట్లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. సో రేపు మార్నింగ్ నిఫ్టీ 300 పాయింట్ల వరకు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న ఇతర కారణాలు అండ్ ఇండియన్ మార్కెట్ యొక్క సపోర్టివ్ లెవెల్స్ అన్ని చూసుకుంటే మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా తర్వాత మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. మార్కెట్ రేపు పాజిటివ్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా తదనంతరం మనకి రాబోతున్న అప్డేట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 23,000 పాయింట్స్ అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగెస్ట్ సపోర్టివ్గా ఉంటుంది. తర్వాత 23,500 ఒక రెసిస్టెన్స్ లెవెల్గా మనం అనుకోవచ్చు. ఈ వీక్ మనకి యూఎస్ఏ సంబంధించి, ఇండియా సంబంధించి కొన్ని క్రూషియల్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ వస్తూ ఉన్నాయి. యూఎస్ఏ సంబంధించి సిపిఐ, అక్కడ ఇన్ఫ్లేషన్ డాటా చాలా వరకు మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియా సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా జూన్ 12వ తారీఖున వస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వీక్ మార్కెట్ కొంతవరకు వొలైటిల్గా గురే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ యూఎస్ఏ డేటా మరింత స్ట్రాంగ్గా ఉంటే, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా మనం లాంగ్ టర్మ్ బేస్డ్గా ఉండాలి. షార్ట్ టర్మ్ బేస్డ్గా ఉండే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు గోల్డ్, సిల్వర్లో కరెక్షన్ లేదంటే డౌన్ ఫాల్ అయితే మరింత నెగిటివ్గానే ఉంది. జూన్ 10th తర్వాత జూన్ 12th ఈ టైంలో వచ్చే డాటా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వీక్ జూన్ 17th రాబోయే ఫెడ్ యొక్క ఎఫ్ఎంసి మీటింగ్స్ యొక్క డెసిషన్ కూడా గోల్డ్, సిల్వర్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాటిల్లో ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 1 వీక్ మనం గోల్డ్, సిల్వర్లో డౌన్ ట్రెండ్ అయితే చూస్తాం. సో ఇన్వెస్టర్స్ ఇది గమనించాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఇది వరకు మనకి యూఎస్ఏ, ఇరాన్ ఆ ఎపిసోడ్ చాలా వరకు మన మార్కెట్స్ని, గ్లోబల్ మార్కెట్ని అయితే ఇంపాక్ట్ చేస్తాయి. కానీ నెక్స్ట్ రానున్న రోజుల్లో యూఎస్ఏ, ఇరాన్ వారు ఇండియన్ మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ మరి చూపించదు. నెక్స్ట్ మనకి ఇంపాక్ట్ చూపించేది యూఎస్ఏ ఫెడ్, దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్లు మాత్రమే. ఇన్వెస్టర్స్ ఇది గమనించగలరు. రానున్న రోజుల్లో యూఎస్ఏ, ఇరాన్ వారు కన్నా యూఎస్ఏ ఫెడ్ చాలా వరకు ఇండియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మార్కెట్ సంబంధించి మనం ఎప్పటికప్పుడు జెన్యూన్ అండ్ మోస్ట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకి షేర్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.